హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు 2014 మార్చి 4వ తేదీ తమిళనాడు పుదుక్కోటై బోస్ నగర్లోని 45 ఏళ్ల స్వామినాథన్ ఉదయం అల్పాహారం తీసుకున్నాడు. చాలా తొందరలో ఉన్నాడు. భార్య మాధవి, 2 పిల్లలు తనని చూస్తున్నారు. పనిలోకి వెళ్లే సమయం అవుతుంది. వెళ్ళొస్తానని చెప్తున్నప్పుడు అది అబద్ధమని అతనికి కూడా తెలియదు. ఒక గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ మ్యాన్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతను సిలిండర్ తెస్తే వంట చేసి భర్తను పిల్లలను పంపించాలని ఎదురుచూసే ఇళ్లాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు అందరికీ డబుల్ సిలిండర్లు ఉండకపోవచ్చు. మర్నాడు అంటే 5వ తేదీ ఉదయం అరాంతంగి ప్రాంతానికి సమీపంలో ఉండే ఆలాంగుడి అనే చోట రహదారి పక్కనున్న పొదల్లో ముఖం మీద గాయాలతో కూడిన మృత కళేబరం ఒకటి పడుండడం చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అటాప్సీ రిపోర్టు పూర్తయినా కూడా ఆ వ్యక్తి సంబంధికులు శవాన్ని తీసుకుపోవడానికి నిరాకరించారు. తమ మనిషిని పొట్టన పెట్టుకున్న హంతకుల్ని పట్టి ఇచ్చే వరకు ఆ శవాన్ని తీసుకువెళ్లమని పట్టుబట్టు కూర్చున్నారు. వాళ్ళని సమాధానపరిచి క్షణం కూడా వృధా చేయకుండా ఆ కిరాతకుల్ని పట్టుకునే పని మీదే ఉంటామని చెప్పి ఆ క్షణమే రంగంలోకి దిగారు పోలీసులు. 3వ నాడు అంటే 7వ తేదీన హంతకుడు పట్టుబడ్డాడు. హంతకుడు ఒక్కడు కాడు, 3. హతుడు స్వామినాథన్. ఆ 3లో ఒకరి చెల్లెలికి గ్యాస్ సిలిండర్ బాయ్ స్వామినాథన్కు అక్రమ సంబంధం ఉందని తేలింది. అతని చెల్లి, ఆ చెల్లెలి భర్త ఈ విషయమై తరచుగా గొడవ పడుతున్నారు. 1 ఏడాది క్రితం ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. చెల్లెలి కాపురంలో కలతలకు ఆమె చనిపోవడానికి స్వామినాథన్ కారకుడు కాబట్టి అతనిపై అన్న కోపం పెంచుకున్నాడు. అదను కోసం వేచి చూసి ఇదిగో ఇలా తన స్నేహితులిద్దరితో కలిసి మాటు వేసి స్వామినాథన్ను మట్టుబెట్టాడు. పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయ్యో, కథ నిమిషంలో అయిపోయింది కదా, ఇంకే ఉంది అనుకుంటున్నారేమో. ఉంది, కనుకనే ఈ వీడియో మీకోసం. మనం 2011 మార్చి 9వ తేదీ నాటికి వెళ్ళిపోవాలి. పుదుక్కోటై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళై కుమార్. ఆయన ఉండేది సత్యమూర్తి నగర్లో. ఆయన భార్య రాజం సందైపేట బడిలో ఉపాధ్యాయురాలు. పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విరాళిమలై పాఠశాలలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. కనుక ఉదయం 9 గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. రాజం కూడా 9:30 గంటల ప్రాంతంలో తన బడికి వెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం 12:30 సమయం. ఇక్కడ కళై కుమార్కు, అక్కడ రాజంకు అదే సమయంలో ఎవరో ఫోన్లు చేశారు. ఒక పక్కన విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. తమ గురించి తెలిసిన వారెవరూ ఆ సమయంలో ఫోన్ చెయ్యరు కదా అనుకుంటూనే ఇద్దరూ ఆ ఫోన్ కాల్స్ని తీశారు. ఆ వెంటనే అత్యవసర అనుమతి తీసుకుని ఇద్దరూ కూడా తమ ఇంటికి పరుగు పెట్టారు. కళై కుమార్, రాజన్ దంపతుల ఇంటి ముందు పెద్ద గుంపు చేరుంది. కాస్త వెనుక ముందు వచ్చిన ఆ దంపతుల గుండెలు గుబేలుమంటుండగా తమ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ వాళ్ళింట్లో 2 బీరువాలున్నాయి. 2 తెరిచే ఉన్నాయి. 20,000 రొక్కం, 25 కాసుల బంగారం కొల్లగొట్టబడ్డాయి. వాళ్ళ 5 ఏళ్ల కొడుకు నిశాంత్ ఒక మూలన బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. ఈ దంపతుల పెద్ద కూతురు తిరుచి కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉంటుంది. 2వ కూతురు అపర్ణ ఊళ్ళోనే 10వ తరగతి చదువుతోంది. నిశాంత్ కూడా అక్క చదివే స్కూల్లోనే చదువుతున్నాడు. అయితే ఉదయం పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి కనుక చిన్న తరగతులకు మధ్యాహ్నం వేళ మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. మరింతకీ వాళ్ళింట్లో ఏం జరిగింది? కళై కుమార్, రాజన్ దంపతులకు పక్కింటి వాళ్లే ఫోన్ చేసి ఉన్న పళంగా రమ్మని చెప్పారు. ఏదో కీడు శంకించి వచ్చారు. కానీ వచ్చి చూస్తే తమ 2వ కూతురు పడగ్గదిలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. కింద రక్తం. దొంగతనం జరిగిన విషయం కూడా వాళ్లకు ఇంటికొచ్చిన తర్వాతే తెలిసింది. ఇంట్లో అజాగ్రత్తగా ఉండడంతో దొంగతనం జరిగింది కనుక అమ్మా నాన్న తిడతారో కొడతారనే భయంతో అపర్ణ తీసుకుందా అనే కారణం సమంజసంగా అనిపించడం లేదు కదా. అయితే నేల మీదనున్న రక్తం ఎక్కడిది? నిశాంత్ చెప్తేనే ఏ విషయమైనా తెలిసేదిప్పుడు. అమ్మా నాన్నలు స్కూల్కి వెళ్ళగానే అక్క, తమ్ముడు లోపల గడియ పెట్టుకుని భోజనం చేశారు. తర్వాత నిశాంత్ ఆటల్లో పడ్డాడు. కాసేపటికి తలుపు చప్పుడైంది. అపర్ణ వెళ్లి తలుపు తీయగానే నల్లగా ఉన్న ఒక వ్యక్తి లోపలికి చొరబడ్డాడు. వస్తూనే ఆమె ముఖం మీద గట్టిగా చరిచాడు. తల మీద కొట్టాడు. ఆ తర్వాత తెల్లగా ఉన్న మరో వ్యక్తి లోపలికొచ్చాడు. ఇంటి బయట కరెంట్ మీటర్ బాక్స్ వద్ద మరో నల్లని మనిషి ఉన్నాడు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు అపర్ణ బాధగా అరిచింది. లోపలికొచ్చిన వాళ్ళు డబ్బు, బంగారం ఎక్కడున్నాయని అడిగారు. బీరువా తాళాలు కూడా అడిగారు. అపర్ణ బాధతో ఏడుస్తూనే అల్మర వైపు చూపించింది. వాళ్ళు అక్కడున్న తాళం చెవి తీసుకుని వెనక్కొచ్చి అపర్ణను ఓ ఇనుప రాడ్డుతో గట్టిగా మోదారు. ఉన్నట్టుండి వాళ్లలో ఒకడు కత్తి తీసి ఆమెను పొడవడంతో ఆమె నేల కొరిగిపోయింది. కింద పడ్డ తర్వాత కూడా వాళ్ళు ఆమెను కొట్టడం ఆపలేదు. ఒకడు రాజన్ చీర ఒకటి తీసుకొచ్చి అపర్ణ మెడకు చుట్టి బిగిస్తుంటే మరొకడు డైనింగ్ టేబుల్ లాక్కొచ్చి ఫ్యాన్ కిందుగా వేసి తర్వాత ఆమెను ఫ్యాన్ వేశారు. తర్వాత వాళ్ళు బీరువా తెరిచి డబ్బు, బంగారం తీసుకున్నారు. నిశాంత్ భయంతో ఏడుస్తుండగా తనను కూడా పొడిచి పారేస్తామని గద్దించి నోరు మూయించారు. తర్వాత 3 పారిపోయారు. ఇదంతా 5 ఏళ్ల నిశాంత్ చెప్పిన వివరం. పోలీసులొచ్చి అపర్ణ శరీరాన్ని కిందకి దించి
అటాప్సీకి పంపించారు. అక్కడ తతంగం ముగిశాక ఆమె శరీరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 2011 మార్చిలో ఈ దుస్సంఘటన జరిగితే 6 నెలల వరకు కేసులో ఏ ప్రగతి లేదు. డిసెంబర్ నెల వచ్చినా ఒక్క అనుమానితుణ్ణి పట్టుకోలేకపోయారు. అసలు ఆ మొత్తం ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేవన్నారు. కనుక ఒక్క ఆధారం కూడా లభించలేదు. విసిగిపోయిన కళయ్ కుమార్ తమ అమ్మాయి కేసును సిఐడి లేదా సిబిఐకి అప్పగించాలని కోర్టును వేడుకున్నాడు. 2011 డిసెంబర్ 13న కేసు సిబిసిఐడికి బదిలీ అయింది. సిబిసిఐడి అధికారుల చేతుల్లో కేసుకు కదలిక వచ్చిందా అని చూస్తే అక్కడ కూడా నడక పూజ్యం. కళయ్ కుమార్ మళ్లీ కోర్టుకెక్కాడు. 2013 సెప్టెంబర్ 27 నాడు కేసు సిబిఐకి అప్పగించబడింది. తమ ఆవేదన తీరేలా ఏదో జరుగుతుందని కళయ్ కుమార్ దంపతులు ఆశించారు. అందుకు 6 ఏళ్ల కాలం వేచి చూడాల్సొచ్చింది. 2019లో సిబిఐ ఒక నివేదిక తయారు చేసి కోర్టుకు అప్పగించింది. అందులో ఉన్న విషయాలు వాళ్ళిద్దరికీ షాక్నిచ్చాయి. అపర్ణ కేసులో నిందితులు ఎవరో కనిపెట్టలేకపోవడంతో కేసును మూసేస్తున్నామని చెప్పారు. అపర్ణ తల్లిదండ్రులకు ఇది షాక్ కాక మరేంటి? పట్ట పగలు జనసంచారంలో నిండి ఉండే ప్రాంతంలో ఒక బాలికను దారుణంగా కొట్టి చంపేస్తే చిన్న ఆధారం కూడా దొరక్కపోవడం వ్యవస్థలోని లోపాల, ఆ నిందితుల చాకచక్యం అన్నది ప్రజలే ఆలోచించుకోవాలేమో. మరి కళయ్ కుమార్ మళ్లీ కోర్టులో కేసు వేశారు, కానీ దాన్ని కొట్టేశారు. మరి జవాబుదారీ ఎవరు తీసుకుంటారన్న ప్రశ్నకు సమాధానమే లేదు. నేరం చేసే వాళ్లలో బొత్తిగా భయం, సిగ్గు, లజ్జ లేనిలేవు. పైగా తెంపరితనం ఎక్కువైపోతోంది. కఠినమైన చట్టాలు వాళ్ళని కొంచెం కూడా భయపెట్టడం లేదు. దొరికినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారే అనుకోవాలి. మరి చట్టం శిక్షిస్తుందని జంకు అస్సలే లేదు. పట్టుబడినప్పటి సంగతి కదా. మనం ఇలా చెప్పుకోవడానికి కారణం ఉంది. ఆ రోజు చిన్నారి నిషాన్ చెప్పిన వివరాలు ఆ చిన్నారికి అర్థమైన సంగతులు మాత్రమే. దొంగలు అక్కను కొట్టడం వరకు, కింద పడిపోయినా కూడా కొట్టడం వరకు కూడా సరిగ్గానే చెప్పాడు. కింద పడిపోయినా కూడా కొట్టడం అంటే ఆ పిల్లాడికి అంతే అర్థమైంది. అక్కడ జరిగింది అత్యాచారమని ఆ చిన్నారికి తెలియదు. అర్థమయ్యే వయసు కూడా కాదు. మనం ఇంతకంటే వివరంగా చెప్పుకుంటే అపర్ణ ఆత్మకు శాంతి కలగదు. ఆ తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రందన, మన ఆవేశం ఏవీ కూడా అపర్ణకు జరిగిన అన్యాయానికి ఓదార్పును, సమాధానాన్ని ఇవ్వలేవు. చట్టాలు కూడా చేతులెత్తేసిన తర్వాత, నిర్భయ చట్టాలు భయం ఇవ్వలేకపోయాక, దిశా చట్టము దిక్కుతోచక నిర్లిప్తంగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడినప్పుడు అన్యాయానికి బలైన సగటు కుటుంబం ఎలా స్పందించాలో మనం చెప్పాలా? అపర్ణను అత్యాచారం చేసి ఇనుపరాడుతో కొట్టి, కత్తితో పొడిచి కూడా వేసిన ఆ క్రూరుల్ని చట్టం పట్టుకోలేకపోయింది. మరీ దారుణం ఏంటంటే, కళయ్ కుమార్ ఇంటికొచ్చేసరికి అపర్ణను వేలాడదీసిన ఫ్యాన్ తిరుగుతోంది. అంటే వాళ్ళు ఆమెకు తగిలించాక ఫ్యాన్ స్విచ్ వేసి మరీ వెళ్లారన్నమాట. పోలీసులు వచ్చిన తర్వాతైనా వెనువెంటనే అన్ని దిక్కులా వెతుకులాట ప్రారంభించకుండా ఎవ్వరికో ఫోన్లు చేస్తూ జరిగిన సంఘటనలు వివరిస్తూ ఉన్నారట. పైగా సాక్ష్యాలు చెదిరిపోకుండా ఉండేందుకు నేరం జరిగిన చోటుకు ఎవ్వరినీ రానివ్వరు గనక లోపల ఏం జరిగిందో బయటకు ఇంచు కూడా పొక్కలేదు. చిత్రంగా అక్కడకు స్థానిక రాజకీయ నాయకులు వచ్చారు. వాళ్ల ఇంట్లో కూడా వచ్చి అపర్ణ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేయడం కాస్త అనుమానించేలా ఉంది. అపర్ణ శరీరానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి హాస్పిటల్కు తరలించేదాకా ఆ రాజకీయ నాయకులు అక్కడే ఉన్నారు. ఇంతకీ అపర్ణకు జరిగిన ఘోరాన్ని చూసి నోట మాట రాక బిగుసుకుపోయిన నిశాంత్ ఆ తర్వాతైనా బయటకొచ్చి అరిచాడా? లేదు. మరి అరిచి అందరికీ చెప్పింది ఎవరు? అలా చెప్పింది గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ స్వామినాథన్. 2011 మార్చిలో అపర్ణ చంపబడితే 2014 మార్చిలో స్వామినాథన్ చంపబడ్డాడు. 2013లో అపర్ణ కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. ఇవన్నీ యాదృచ్ఛికాల అయ్యుండొచ్చు కూడా. బలవంతంగా ఈ మనుషులకు మనమేమీ ముడిపెట్టడం లేదని గ్రహించండి. అయితే ఈ 2 కేసులను పరిశోధించింది మాత్రం గణేష్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు అన్నది గమనార్హం. అవును, స్వామినాథన్ హత్య కేసులో 3 రోజుల్లో హంతకుల్ని పట్టుకున్నారు. కానీ అపర్ణ కేసులో 8 ఏళ్ల తర్వాత కూడా ఆధారాలేవి కనుగొనబడలేదు. వాస్తవానికి పోలీసు వారి డాగ్ స్క్వాడ్ ఓ ఇంటిని చుట్టుముట్టినప్పుడు పోలీసులు చిన్నారి నిశాంత్ను తీసుకువెళ్లి ఆ ఇంట్లో వాళ్ళను గుర్తించమన్నారు. నిశాంత్ వాళ్ళ వైపు వేలెత్తి చూపించాడు. అయితే వాళ్ళ వేలిముద్రలు అపర్ణ ఇంట్లో వేలిముద్రలతో సరిపోలకపోవడంతో నిశాంత్ వయసు రీత్యా అతను సరిగ్గా గుర్తించలేకపోతున్నాడని తేల్చి చెప్పేశారు. ఇంట్లోకి వచ్చిన వారిని, బయట కాపు కాసిన వాడిని కూడా నిశాంత్ చూపించాడు. అయితే ఆ 3 వేలిముద్రలు ఘటనా స్థలంలో వేలిముద్రలతో సరిపోలేదు. అప్పుడు సుమారు 200 అనుమానితుల ఫోటోలు చూపించారు. అయితే అందులో ఎవ్వరూ కాదన్నాడు నిశాంత్. దాంతో ఆ చిన్నపిల్లాడు ఏదీ సరిగ్గా గుర్తించలేకపోతున్నాడని నిర్ణయించేశారు. మర్చిపోయాడన్నారు. పైగా దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల్ని బాధించకూడదనే ఉద్దేశంతో వారి దగ్గర బంధువు అనుమతితో పోలీసులే అపర్ణ శరీరాన్ని పూడ్చి పెట్టించారు కూడా. అపర్ణ అటాప్సీ రిపోర్ట్ 9 నెలల వరకు వెల్లడి కాలేదు. ఇంతవరకు విన్నారు కదా. వెంటనే పోలీసుల్ని, డాక్టర్లను నిందిస్తే
పోనీ అనుమానిస్తే ఒరిగేదేం లేదు. కాకుంటే ప్రతి క్షణం వృధా చేయకుండా ప్రయత్నించుంటే ఆ నేరస్తులు పట్టుబడేవారు కదా. ఇది అందరి ఆవేదన. సాయం చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుల్ని విమర్శించడం లేదు. కాకుంటే వాళ్ళు పోలీసుల్ని ఒత్తిడి చేసుంటే బావుండేదేమో అనిపిస్తోంది. నిశాంత్ చెప్పినట్లుగా ఓ నల్లని వ్యక్తి, ఓ తెల్లని వ్యక్తి అపర్ణను హత్య చేశారు. అత్యాచారం విషయం బయటకు పొక్కితే అది అమ్మాయికి, ఆ కుటుంబానికి అవమానకరంగా ఉంటుందని ఆలోచించి ఆ చుట్టుపక్కల వారు కూడా ఒక అమ్మాయిని చంపేసి దొంగతనం చేశారని మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. నిశాంత్ చిన్నపిల్లవాడు కనుక అతని స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకోలేదు. ఆ పిల్లాడు కోర్టుకొచ్చి ఏం చెప్తాడులే అని ఊరుకున్నారు. మరి పోలీసు జాగిలాలు ఒక ఇంట్లోకి వెళ్ళాయి కదా, బహుశా ఆ ఇంటి నుంచి మాంసాహార వాసన వచ్చుండొచ్చు గనుక వెళ్ళుండొచ్చు కావచ్చు. కనుక పట్టపగలు ఆ రద్దీ వీధిలో జరిగిన దుస్సంఘటన వేరెవరి దృష్టికి రాకుండా జరిగిపోయిందంతే. బహుశా ఆ దుండగులు స్థానికేతరులు అయ్యుంటారు. అక్కడి నుంచి ఉడాయించేసి ఉంటారు కనుక ఆచూకీ చిక్కకపోయి ఉండాలి. అనుమానితుల్ని పట్టుకున్నా కానీ వారి వేలిముద్రలు సరిపోనందువల్ల వాళ్లను ఇంటికి పంపించేశారు. తమిళనాడు సిబిసిఐడి ఈ కేసును తేల్చలేకపోయింది. అంటే ఆ కిరాతకులు వేరే రాష్ట్రం వారై ఉంటారు. మరి సిబిఐ కూడా విఫలమైంది కదా. అంటే ఆ హంతకులు వేరే దేశం నుంచి వచ్చి ఉండొచ్చు. అంటే కేసు ఇంటర్పోల్ చేతికి అప్పగించాలి. వాళ్ళు కాకపోతే ఆ వచ్చిన వాళ్ళు గ్రహాంతరవాసులై ఉండాలి. ఇది మాత్రం నిజమై ఉండాలి. కళయ్ కుమార్ చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే కొడుకు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కొడుకు తన కూతురు పట్ల జరిగిన దారుణానికి బాధ్యులు కనుక పోలీసులు, సిఐడి, సిబిఐల చేతులు కట్టేసినట్లయిందని అనుకుంటున్నారు. మరి అది ఆయన అనుమానమా, సత్యమా అన్నది కాలం చెప్పాలి. సత్యమేవ జయతే అని చదువుకున్నాం కనుక ఏనాటికైనా నిజం వెల్లడై అపర్ణకు న్యాయం జరిగి ఆమె ఆత్మ శాంతిస్తుందని భావిద్దాం. మరి ఈ కేసులో ఎవరు నిందితులు?